తిరుపతి శ్రీ మోహన్ బాబు కాలేజీ మీద గజమెత్తిన సిపిఎం నాయకులు అలాగే విద్యార్థి సంఘాలు వెంటనే మోహన్ బాబుని మంచు విష్ణుని అరెస్ట్ చేయాలని డిమాండ్ లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు నిలవెత్తుతాయని ఆరోపించారు. మంచు విష్ణుడు మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలి. మంచు విష్ణుడు మోహన్ బాబును వెంటనే ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకులు కిడ్నాప్ గురి చేసినటువంటి మోహన్ బాబు తిరుపతికి కోతవేడు దూరంలో ఉన్న మోహన్ బాబు యూనివర్సిటీ అది విద్యార్థులకి చదువు చెప్పే కేంద్రంగా కాకుండా ఒక రౌడీయిజానికి గూండాయిజానికి కిడ్నాపులకి కేంద్రంగా మారింది. 2 రోజుల క్రితం ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు అక్బర్ని ఎస్ఎఫ్ఐ నాయకుడు వినోద్ని అక్రమంగా ఫీజులు అన్యాయంగా వసూలు చేస్తారని మాట్లాడిన దానికి జిల్లా కలెక్టర్ మెజిస్ట్రేట్ కార్యాలయం ముందు నుంచి కిడ్నాప్ చేసుకోబోయే విశ్వ సంస్కృతికి రాష్ట్రంలో నాంది పలికారు. వాళ్ళ యొక్క పిఆర్ఓని 13 మందిని అరెస్ట్ చేసి పోలీసు యంత్రాంగం ఇది నిజమని చెప్పి నిరూపించారు. కానీ అసలైన దొంగలు అసలైన నేరస్తులు మోహన్ బాబు మంచు విష్ణు కూడా ఈరోజు నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేస్తామని చెప్పి మాకు హామీ ఇచ్చారు. అది కానీ చదవకపోతే రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లోనూ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం నేర్పాల్సి వస్తుంది. విద్యా బుద్ధులు నేర్పండ్రా నాయన అంటే విద్యార్థులకి కత్తులు నేర్పించేది, కిడ్నాపులు చేసేది ఇవి నేర్పిస్తారా? మీ ఫామ్ హౌస్లో ఎన్ని హత్యలు చేశారు? మీ ఫామ్ హౌస్లో ఎన్ని హత్యలు చేశారు? దీన్ని విచారణ చేయాలి. 26 కోట్లని వాళ్ళ విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలో వేయాలి. ప్రభుత్వం ఎందుకు మేనమేషాలు వేస్తూ ఉంది? వాడు పోయి అక్కడ పోయి పర్మిషన్ తీసుకుంటే 15 లక్షలు మీరు ఫైన్ వేస్తే అది కట్టకుండా దానికి కూడా పోయి కోట్లు వేస్తే మీరు చూస్తూ ఉంటారా? రద్దు చేయండి. పేదల భూములు మాత్రం లాక్కుంటారు, అనేకమైన విషయాలు మాత్రం తీసుకుంటారు. కానీ ఇక్కడ అన్యాయం జరిగే వేలాది మంది విద్యార్థులు అల్లాడుతున్నారు. తల్లిదండ్రులు నేరుగా బహిరంగ మాట్లాడుతున్నారు. ఇమ్మీడియట్గా దీని మీద చర్యలు తీసుకోవాలి. ఆ యూనివర్సిటీ ప్రభుత్వం స్వాధీనం చేసుకొని విచారణ జరిపించి అక్రమాలను వెలుగు చేసి విద్యార్థి సంఘ నాయకులకి విద్యార్థులకి రక్షణ కల్పించాలని చెప్పేసి మేము రాజకీయ పార్టీలు విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాలు అన్నిటి తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. పక్ష పార్టీలు మరి విద్యార్థి సంఘ నేతలందరూ ప్రజా సంఘాల నేతల ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ సర్కిల్ నందు ధర్నా చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత 2 రోజుల క్రితము ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకులైనటువంటి అక్బరు, అశోక్, వినోదులందరూ కూడా కిడ్నాప్ చేయడం జరిగింది. ఈరోజు దేశంలోనే మళ్ళీ మా యూనివర్సిటీ ఏషియన్ కంట్రీలోనే పేరుగాంచినటువంటి యూనివర్సిటీ అని మీరు బ్యానర్లు వేసుకుంటూ ప్రచారం చేసుకుంటూ ఉంటున్నారు. కానీ మళ్ళీ ఈ విద్యార్థుల నాయకుని కిడ్నాప్ చేస్తే ఏ రకమైనటువంటి సంస్కృతి విద్యార్థులకు నేర్పిస్తున్నాం అనేది ఈ సందర్భంగా మీరు మోహన్ బాబు గారు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మీరు మళ్ళీ ఈరోజు మీరు చేసేటువంటి విద్యార్థుల నుంచి రక్తం ఎట్లయితే పీడిస్తుందో జలగా అలాగా మీరు విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసిందే కాక దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కమిటీ వేసి నిర్ణయిస్తే కూడా మీరు డబ్బులు వసూలు చేసింది వాస్తవమే. విద్యార్థులకు తిరిగి చెల్లించాలని చెప్తే మీరు అది పట్టించుకోకుండా మీరు కోర్టుకు వెళ్ళి కోర్టు ద్వారా నుంచి మీ దగ్గర డబ్బులు ఉన్నాయని మరి దీన్ని విద్యార్థులకు డబ్బులు ఇవ్వకుండా చేయడం ఏ రకమైనటువంటిది కూడా మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఆ డబ్బులు ఇవ్వండి అని కూడా విద్యార్థి సంఘాల నేతలుగా మేమందరం ప్రశ్నిస్తే కిడ్నాపులు చేస్తూ ఉన్నాం. అంటే మీరు ఏ సమాజానికి ఏ రకమైనటువంటి మీరు మెసేజ్ ఇవ్వాలనుకుంటారు? గతంలో మీరు పెదరాయుడు లాంటి సినిమాలు ఎన్నో కమ్యూనిస్టు వామపక్ష విద్యార్థి సంఘాల పేదలకి బడుగు బలైన వర్గాలకి అండగా ఉన్నటువంటి సినిమాలు తీసి ఎంతో సమాజానికి మీరు హీరో అనేది అందరూ కూడా ప్రశంసించారు. ఈరోజు మీరు హీరో కాదు, జీరో. మీరు ఒక రౌడీగా మీరు ఈ సమాజంలో మీరు ఉంటా ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. మీరు ఇప్పుడైనా కానీ సమాజంలోకి వచ్చి మేము చేసిన తప్పు విద్యార్థుల నుంచి వసూలు చేసిన ప్రతి రూపాయిని కూడా మేము తిరిగి చెల్లిస్తాము, ఈ సమాజాన్ని కూడా మాకు క్షమించమని కోరుతున్నామని మీరు ఇప్పుడైనా కూడా తప్పుని తెలుసుకొని మీరు బయటకు వచ్చి చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాం.